గౌరవనీయులు పెద్దలు పూజ్యులు వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు పూజ్యులు ఈ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారికి అదేవిధంగా గౌరవ వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి, హౌసింగ్ మినిస్టర్ గారికి, అదేవిధంగా సురేఖక్క గారికి, సీతక్క గారికి, ఎం నరేందర్ రెడ్డి పెద్దలకు నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా కడియం శ్రీహరి గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నర్సంపేట నియోజకవర్గం పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు, మహబాద్ పార్లమెంట్లో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వారికి కూడా అందరికి కూడా పాదాభివందనాలు. దానితోని పాటు ముఖ్యంగా మీడియా సోదరులకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ రాష్ట్రానికి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, గౌరవనీయ పెద్దలు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలన చేసినందుకు వాళ్ళ దుర్మార్గన పరిపాలన కొరకు వాళ్ళు చేస్తున్న కరప్షన్కు చూసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ కాలంలో ఆ రోజుల్లో వచ్చి మేమందరం కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో ఉండి ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క జిల్లాలలో ఈ పార్టీ మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ రాజ్యం కావాలని కోరుకున్న ముఖ్యమంత్రి గారికి వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఆ రోజుల్లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఒకవేళ జిల్లాకు మీటింగ్ పెట్టకపోతే కాంగ్రెస్ వచ్చేది కాదు. నాకు తెలుసు, నేను ఇవాళ నిర్భయంగా చెప్పగలుగుతాను. గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ఆ రోజుల్లో కష్టపడ్డారు, పిసిసి అయినాక కష్టపడ్డారు. ఎవరు ఏమన్నా కూడా, ఎంత విమర్శన చేసినా కూడా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముందుకుండి ఈ కాంగ్రెస్ పార్టీని తప్పకుండా ఇంద్రమ్మ రాజ్యం తీసుకురావాలని ఆ ముఖ్యమంత్రి గారు అనుకున్న ఆ ధ్యేయం నెరవేరినందుకు ఆ రాముల వారి సాక్షిగా చెప్తున్నా నేను. అదేవిధంగా నరసింహస్వామి గారి టెంపుల్, ఇక్కడ కొమ్మాల టెంపుల్ నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకోకపోతే ఇవాళ ఇంద్రమ్మ రాజ్యం వచ్చేది కాదు. కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి నేను ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. నాకు 2 నిమిషాలు మా గౌరవనీయులైన ఇక మన మాధవరెడ్డి గారు నాకు 2 మినిట్సే టైం ఇచ్చారు. వారు చాలా 3-4 రోజుల సంది ఇక్కడ కష్టపడుతున్నారు. కాబట్టి వాళ్ళు నాకు 2 నిమిషాలు ఇచ్చినందుకు వాళ్ళ గౌరవానికి నేను అభివందిస్తూ, అదేవిధంగా పెద్దలందరూ వేదికపై ఉన్న ముఖ్యమంత్రి గారు 15 సంవత్సరాలు పరిపాలన చేసేది ఖాయం. రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేసేది ఖాయం. ఎందుకంటే వారు ఎంత ఎన్నక గుంజినా వారు ముందుకు పోతారని నేను విశ్వాసంగా గాఢంగా నమ్ముతున్నాను. కాబట్టి నేను కూడా 4 సార్లు ఎంపీకి పోటీ చేసిన, ఒకసారి రాజ్యసభ చేసిన, ఒకసారి ఎమ్మెల్యేకి చేసిన, మీరందరికీ నేను తెలుసు, మీరు ప్రతి ఒక్కరికి తెలుసు. మా అక్కలకు, చెల్లెలకు అందరికీ నేను ఒకటే అనుకుంటున్నా, మహిళలకు ఇవాళ ఉత్తిగా ఒక వడ్డీ లేని రుణం ఇచ్చేది రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా బస్సులు కానివ్వండి, ఇవాళ ఇంద్రమ్మ చీరలు కానివ్వండి. కాబట్టి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. ఈ 15 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, నడిపిస్తారని భావిస్తూ మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎంపీ గారికి. గౌరవనీయులు పెద్దలు, గృహ నిర్మాణ శాఖ మంత్రులు, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు సీనన్న గారి నా యొక్క హామీని నెరవేరుస్తూ సందేశాన్ని అందిస్తానని చెప్పి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.